నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య ఇంటర్నెట్లో ఒకటి తెగ చక్కర్లు కొడుతుంది గదా. అవును అవును. అదే జపాన్కి 2025 జులైలో ఒక పెద్ద సునామీ వస్తుందని ఒక భవిష్యవాణి. హ్మ్. ఇది రియో తత్సుకి అనే ఒక జపనీస్ మాంగా కళాకారిణి చెప్పారని అంటున్నారు. ఈమెను కొందరు కొత్త బాబా వాంగా అని కూడా పిలుస్తున్నారట. అవును, ఆ పేరు కూడా వినబడుతోంది. మన దగ్గర జపాన్ సునామీ భవిష్యత్తు, రియో తత్సుకి దర్శనం అనే ఆర్టికల్ నుంచి కొన్ని విషయాలున్నాయి. సరే, ఈ అంచనా వెనక ఏముంది? నిజంగా అంత ఆందోళన అవసరమా? కొంచెం లోతుగా చూద్దాం అసలు. ఆ, ఈ అంచనా ఎందుకు ఇంత వైరల్ అయిందంటారు? ఏంటి దీని ప్రత్యేకత? అంటే దీనికి కారణం ఇది చాలా నిర్దిష్టంగా ఉండటం. రియో తత్సుకి ఏం చెక్కారంటే సరిగ్గా జూలై 5, 2025న. ఓ, తేదీతో సహా చెప్పారా? అవును, వేరే తేదీలు కాదు, కేవలం జూలై 5నంట. సముద్రగర్భంలో ఒక అగ్నిపర్వతం పేలడం వల్లనో లేదా భూకంపం వల్లనో జపాన్ను ఒక భారీ సునామీ తాకుతుందని ఆ డేట్ మీద నొక్కి చెప్పడం వల్లే బహుశా ఇంతలా వ్యాపించిందేమో. అలాగా? అంటే ఇది కేవలం జపాన్కు మాత్రమేనా, లేక చుట్టుపక్కల ప్రాంతాలకు కూడేమైనా ప్రమాదం ఉందా? లేదు, జపాన్ మాత్రమే కాదు. ఆమెకు కనిపించిందాంట్లో జపాన్, తైవాన్, ఇండోనేషియా, ఇంకా ఉత్తర మరియానా దీవులు. అబ్బా! అవును, ఈ ప్రాంతాలన్నీ కలిపి ఒక వజ్రాకారంలో ఉన్నట్టు ఆ ప్రాంతం మొత్తం ఈ సునామీ వల్ల ప్రభావితమవుతుందని ఆమె చెప్పారట. అంటే చాలా పెద్ద ఏరియా. మ్మ్. ఇంత నిర్దిష్టంగా ఇంకా ఇంత భయంకరంగా ఉంటే ప్రజల మీద దీని ప్రభావం ఎలా ఉండి ఉంటుంది? ముఖ్యంగా ఆన్లైన్లో కదా ఇది బాగా స్ప్రెడ్ అయ్యింది. ఖచ్చితంగా. ఆన్లైన్లో అయితే చెప్పక్కర్లేదు, తీవ్రమైన భయాందోళనలు రేకెత్తించింది. అవును. అయితే దీని ప్రభావం కేవలం ఆన్లైన్ చర్చలకే పరిమితం కాలేదు. నిజంగానే జపాన్కు వెళ్లాలనుకున్న కొందరు టూరిస్టులు వాళ్ల ట్రిప్స్ క్యాన్సిల్ చేసుకున్నారని. అలాగా? ఆ కొన్ని విమానయాన సంస్థలు కూడా ఆ రూట్లలో ఫ్లైట్స్ తగ్గించాయని కూడా వార్తలొచ్చాయి. అంటే చూడండి, ఒక నిర్దిష్టమైన ఇంకా అధికారికంగా ధృవీకరించని అంచనాకి కూడా ఎంత ప్రభావముందో. నిజంగా ఆశ్చర్యమే. సరే, మరి ఇంత జరుగుతుంటే జపాన్ ప్రభుత్వం ఏవైనా స్పందించిందా? దీని గురించి అధికారికంగా ఏమైనా అన్నారా? ఇక్కడే ఉంది అసలు విషయం. జపాన్ ప్రభుత్వం ఈ నిర్దిష్ట రియో తత్సుకి అంచనాని, అంటే దీన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు, అలాని కొట్టిపారేయలేదు కూడా. కాని వాళ్లు పూర్తిగా సైలెంట్గా కూడా లేరు. అంటే వాళ్ళు ఏం చేశారంటే నంకైట్రఫ్ అనే ప్రాంతంలో భవిష్యత్తులో రావచ్చు అని అంచనా వేస్తున్న పెను భూకంపం గురించి చాలా తీవ్రమైన హెచ్చరికలు, అంచనాలు విడుదల చేశారు. నంకైట్రఫ్ అదంటే ఏంటి? దాని గురించి కొంచెం చెప్తారా? నంకైట్రఫ్ అనేది జపాన్ దక్షిణ తీరానికి దగ్గర్లో ఉంది. సముద్రగర్భంలో ఒక లోతైన కందకం లాంటిది. ఓకే. చరిత్ర చూస్తే ఈ ప్రాంతంలో ప్రతి 100 నుంచి 150 ఏళ్లకొకసారి చాలా పెద్ద భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఓ మై గాడ్! అవును. సో ప్రభుత్వం విడుదల చేసిన హెచ్చరికలు ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఆధారంగా ఉన్నాయి, అంతేకాని రియో తత్సుకి అంచనా ఆధారంగా కాదు. అంటే ఈ వైరల్ అయిన అంచనా సంగతి కాసేపు పక్కన పెడితే జపాన్ నిజంగానే భూకంపాలు, సునామీల ప్రమాదం ఎక్కువ ఉన్న ప్రాంతం అంటారా? అస్సలు సందేహం లేదు. జపాన్ భౌగోళికంగా చూస్తే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీద ఉంది. విన్నాను దాని గురించి. అవును, ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ప్రాంతమన్నమాట. ఇక్కడ భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్లు కలుస్తాయి కాబట్టి ఓకే. ప్రపంచంలో జరిగే చాలా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు ఇక్కడే జరుగుతాయి. ఇది భూమి మీద అత్యంత యాక్టివ్గా ఉండే ప్రాంతాల్లో ఒకటి. కాబట్టి సునామీలు, భూకంపాలు అనేవి జపాన్కు కొత్త కాదు. అది వాళ్ల జియోగ్రాఫికల్ రియాలిటీ. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అంటే ఒకవైపు ఎవరో చెప్పినా ధృవీకరణ లేని భవిష్యవాణి ఏమో ఇంత భయాన్ని కలిగిస్తోంది. అవును. మరోవైపు శాస్త్రీయంగా తెలిసినా, నిజమైన ప్రమాదం గురించి అధికారికంగా హెచ్చరించినా అది బహుశా అదే స్థాయిలో ప్రజల దృష్టికి వెళ్లట్లేదేమో. నిజమే మీరు చెప్పింది. అందుకే నిపుణులు ఎప్పుడూ ఒకటే చెప్తారు, విపత్తు సంసిద్ధత, అప్రమత్తత చాలా ముఖ్యం. కరెక్ట్. ఇదేదో ఒక నిర్దిష్ట జోస్యం గురించో, అంచనా గురించో కాదు, ఆ ప్రాంతంలో సహజంగానే ఉన్న ప్రమాదాల గురించి. ప్రభుత్వాలు, సైంటిస్టులు ఇచ్చే హెచ్చరికలు ఫాలో అవ్వడం, మనవంతుగా జాగ్రత్త పడటం, అవే ముఖ్యం. కాబట్టి మనం ఈరోజు చూసిందేంటంటే ఒక మాంగా కళాకారిణి చెప్పారని వైరల్ అయిన ఒక అంచనా, దానివల్ల నిజంగానే కొంత ఆందోళన, కొన్ని ఆర్థిక ప్రభావాలు కూడా కనిపించాయి. అయితే అధికారికంగా దీనికి ధృవీకరణ లేదు. కానీ అసలు విషయం ఏంటంటే
జపానున్న భౌగోళిక ప్రాంతం వల్ల విపత్తుల పట్ల ఎప్పుడూ సిద్ధంగా ఉండాలనే వాస్తవాన్ని ఇది మళ్లీ గుర్తుచేసింది. అవును, ఇది మనందరినీ ఆలోచింపజేయాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. ఇలాంటి అంచనాలు, ప్రవచనాలు, ముఖ్యంగా విపత్తులు తరచుగా వచ్చే ప్రాంతాల్లో ఇంత వేగంగా వ్యాపించినప్పుడు ప్రజలు వీటిని ఎలా తీసుకోవాలి? నిజమే. సైంటిఫిక్ అవగాహన, అధికారిక హెచ్చరికలు ఒకవైపు, మరోవైపు ఇలాంటి వైరల్ సమాచారం, వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఆచరణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయంపై మన శ్రోతలు కూడా ఆలోచించవచ్చు.